ఇంత క్రిస్పీ వచ్చినాయి. నమస్తే అండి అందరికి. వెల్కమ్ టు నీరూస్ కిచెన్. ఈరోజు నేను ఆనియన్ పకోడీ చేస్తున్నానండి. 3 ఆనియన్లు తీసుకున్నాను నేను. ఈ సైజువి 3 ఆనియన్స్ తీసుకున్నాను. నేను పకోడీ చేస్తున్నాను, చూడండి ఒకసారి మీరు. ఈ ఉల్లిగడ్డలు నేను ఇట్లా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక మనం ఒక్కసారి ఇట్లా అనుకోవాలి, నలపాలి వీటిని. అందుకని మనకు మంచి ఇట్లా ఫ్రీగా అయిపోతాయి. ఇట్లా 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 చూడండి. ఇట్లా పొడుగా కట్ చేస్తేనే బాగుంటది ఆనియన్ పకోడీకి. ఇట్లా ఇట్లా ఉండాలి. పచ్చిమిర్చి ఒక 10-15 పచ్చిమిర్చి తీసుకున్నా నేను. కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ధనియాలు ఒకళ్ళు ఇష్టపడతారు, ఒకళ్ళు ఇష్టపడరండి. లేకపోతే మీరు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. లేకపోతే టేస్ట్ అవుతుంది వేస్తే. ధనియాలు వేస్తేనే అందులో టేస్ట్ అవుతుంది మంచిగా. నేనైతే ఒక 2 స్పూన్ల ధనియాలు వేస్తున్నాను. చూడండి, వీటితోనే టేస్ట్ అసలు. మన రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాము. మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మనం కలుపుకోవాలి మంచిగా. దీంట్లో ఇప్పుడు మెయిన్ ఏంటంటే, మనము దాంట్లో ఎంత పడుతుందో అంత కలుపుతూ వేసుకోవాలి. ఉల్లిగడ్డలకు సరిపడా. మనం ఇంత క్వాంటిటీ అని ఉండదు దీనికి. ఇప్పుడు మనం చూపిస్తాను నేను మీకు. దీంట్లో నీళ్లు కూడా అవసరం లేదు. ఈ ఉల్లిగడ్డలలో నుండి వచ్చిన నీళ్ళే మనకు సరిపోతుంది. ఇట్లా ఇట్లా సరిపోతూనే ఉంటది నీళ్లు. ఇంకా పిండి పడుతుంది మనకి. కొంచెం కొంచెం మనం చూసుకుంటా కలుపుకోవాలి. ఒక్కొక్క స్పూన్ అట్లా వేసుకుంటా కలిపితే మనకు తెలుస్తుంది. ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను నేను. 1 చెంచా జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు బియ్యం పిండి వేస్తున్నాను నేను. శనగపిండి చాలు ఇంకా మనకి. 1 2 3 ఒక 4 చెంచాలు వేసాను నేను. దీనివల్లనే క్రిస్పీ మనకి. ఈ 1 గిన్నెడు అయింది మనకు శనగపిండి. ఒక 4 చెంచాల బియ్యం పిండి వేస్తున్నాను నేను. నీళ్ళు అసలే వేయద్దు. నీళ్ళు ఒకవేళ వేస్తే ఇంకా అది మొత్తము మనకి ఆనియన్ బజ్జీ టైప్ అయిపోతుంది. అది ఇట్లనే ఉండాలి. ఇట్లా ఈ టైప్ లో ఉండాలి. ఇట్లా ఉండాలి మనకి. నేను చూసిరు కదా, నేను అసలు ఒక చుక్క నీళ్ళు కూడా వేయలే. ఈ ఉల్లిగడ్డలలో వచ్చిన నీళ్ళతోనే సరిపోయింది మనకి. అంతే అండి. ఇది ఇప్పుడు నేను డీప్ ఫ్రై చేస్తా. నేను డీప్ ఫ్రైకి ఇప్పుడు నూనె వేస్తున్నా నేను. ఇప్పుడు మనకు ఆగింది. నేను వేస్తున్నాను. ఇట్లా వేసుకోవాలి చూడండి. పకోడీ ఎట్లా వేసుకుంటాం మనం. ఒక్క దగ్గర వేయకుండా ఇట్లా వేసుకోవాలి. ఒకటే దగ్గర వేస్తే బాగుండదు. దగ్గర వేస్తే ముద్దలాగా వస్తుంది. అట్లా వేయద్దు. ఫ్రీగా వేయాలి. హై ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి. సిమ్ లో పెట్టుకుంటే మొత్తం నూనె పీల్చేస్తుంది. అది సిమ్ లో పెట్టొద్దు. ఈ ఉల్లిగడ్డలు మనకి ఆనియన్ పకోడీకి చాపర్ తో చాప్ చేసుకుంటే మంచిగా వస్తాయండి ఉల్లిగడ్డలు. మనం చేతితో కోసే దానికంటే ఇంకా చాపర్ తో చేస్తే మంచిగా వస్తాయి. అంతా ఒకటే సైజులో వస్తాయి. నేను చాపర్ తోనే చేసిన ఆనియన్. మనకు ఇవి వేడి వేడి మీద మెత్తగా ఉంటాయి. ఇవి మనకు చల్లగా అయిపోయినాక మంచి క్రిస్పీ అవుతాయి. అప్పుడు చూడు, ఈ కలర్ రావాలి. మంచి కలర్ గోల్డ్ కలర్ రావాలి. ఇట్లా ఈ కలర్ మనకు చాలా మంచిగా వచ్చింది. కలర్ ఇంకా కూడా కలర్ మంచిగా వచ్చింది చూడండి.
చూడండి. బాగా అయినాయో చూడండి, కలర్ఫుల్ గా. ఆనియన్ పకోడీ రెడీ అయిపోయిందండి. చూడండి చూడండి, 3 ఆనియన్లకి ఎన్ని పకోడీలు అయినాయో. ఇంట్లో చేసుకుంటే మనకి ఇంత బెనిఫిట్. మనం అదే బయట తీసుకొచ్చినాం అనుకో, ఏ ఆయిల్ అది చేస్తారో మనకు తెలియదు, హెల్త్ పాడు, అన్ని పాడు. ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటదండి. మీరు కూడా తప్పకుండా మీరు ఇది చేయండి.